సబ్జెక్ట్ వైజ్గా ఎలా డివైడ్ చేసుకోవాలంటారు పోర్షన్? సబ్జెక్ట్ వైజ్గా అంటే ఆ చాప్టర్స్ ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్, వాటి మీదే మీకు రెండు ఎల్ఏక్యూస్ ఉంటుంది, ఎస్ఏక్యూస్ ఉంటుంది, విఎస్ఏక్యూస్ ఉంటుంది. సో సబ్జెక్ట్ అట్లనే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో 14 చాప్టర్లు ఉంటుంది, సెకండ్ ఇయర్లో 16 చాప్టర్లు ఉంటుంది. ఈ 14 చాప్టర్లో నుంచి వీళ్ళకి ఎల్ఏక్యూస్ వచ్చేది 3 చాప్టర్ల నుంచే, ఎస్ఏక్యూస్ వచ్చేది 7 చాప్టర్ల నుంచే, విఎస్ఏక్యూస్కి వచ్చేది 7 చాప్టర్. జనరల్గా విద్యార్థి అనేది ఒక 2-3 కేటగిరీస్ ఉంటారు. ఆ ప్రెషర్ అనేది వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంటర్మీడియట్ వచ్చినంత వరకు వాళ్ళకి ప్రెషర్ అనేది ఉండదు. సబ్జెక్ట్ అనేది బ్లూ ప్రింట్ ప్రకారం తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఎల్ఏక్యూస్ ఏ చాప్టర్లో ఉన్నాయో అవే చదువుకోవాలి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవే చాప్టర్లో ఉన్నాయో అవే చదవాలి. అలానే విఎస్ఏక్యూస్ అది తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్లో ఖచ్చితంగా బ్లూ ప్రింట్. సో అది ఫాలో అయ్యి సబ్జెక్ట్ వైజ్గా అలా డివైడ్ అయితే ఎటువంటి ఒత్తిడి ఏ విద్యార్థికి ఉండదు. ఇది నా అభిప్రాయం. ఓకే సార్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటు బ్యాక్లాగ్స్ ఇస్తుంటారు. వారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? జనరల్గా బ్యాక్లాగ్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్లో 3 కేటగిరీలు ఉంటారు. 100%కి ఎయిమ్ చేసేవాళ్ళు, 60% అబవ్ ఉన్న వాళ్ళకి, బిలో 60%. ఈ బ్యాక్లాగ్స్ అన్నీ కూడా బిలో 60%. వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్ రాస్తారు, ఫిబ్రవరి మార్చి మధ్యలో ఎగ్జామ్స్ రాస్తారు. ఒకవేళ దాంట్లో ఏదన్నా బ్యాక్లాగ్ మిగిలిపోయినా, 1-2 సబ్జెక్టులు ఏమన్నా ఫెయిల్ అయినా, మళ్ళీ మే జూన్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది. సో కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కానివ్వండి, కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా ఏదైనా జెన్యూన్ రీజన్స్ వల్ల వాళ్ళకి మిగిలిపోతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామ్ మే జూన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఫస్ట్ ఇయర్ కూడా ఆ 2 ఛాన్సులు అయిన తర్వాత కూడా మిగిలిపోతే సెకండ్ ఇయర్లో ఎలా చేసుకోవాలంటే, మొదటి నుంచి సెకండ్ ఇయర్తో పాటు ఫస్ట్ ఇయర్లో ఎన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ మిగిలిపోయినా, కొందరికి 1, 2 లేదా కొందరికి 3 మిగిలితే దాన్ని కూడా ప్యారలల్గా సైమల్టేనియస్గా స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా బై డిఫాల్ట్ సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయిపోతారు. సెకండ్ ఇయర్లో కూడా ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, అది కంపార్ట్మెంట్లో సప్లిమెంటరీ మిగిలిన. సో ప్రతి విద్యార్థి ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు సెకండ్ ఇయర్తో పాటు ఫస్ట్ ఇయర్ కూడా దాని మీద కొంచెం శ్రద్ధ వహించి సెకండ్ ఇయర్ అయిపోయేంతలో, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటు ఫస్ట్ ఇయర్ కూడా క్లియర్ చేసుకుంటే మంచిది. ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇప్పుడు జేఈకి కూడా ప్రిపేర్ అవుతుంటారు సార్. అంటే ఇప్పుడు మరి ఈ ఎగ్జామ్స్ అవి 2 కూడా ప్రిపేర్ అవ్వాలంటే చాలా టఫ్గా ఉంటుంది. మరి వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఇటు పోటీ పరీక్షలకు వచ్చేసరికి దాని ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పరీక్షలు డిఫరెంట్. ఇంటర్మీడియట్లో ప్రతి ఒక్క టీచర్ ఏ క్వశ్చన్స్ వస్తుంది, ఏవి వస్తుంది గత 3-4 సంవత్సరాల నుంచి లేదా 4 సంవత్సరాలు చూస్తే అవే రిపీట్ అవుతుంటాయి. బట్ కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు వచ్చేసరికి అది కేవలము సబ్జెక్ట్ అవగాహన మీద, తర్వాత స్టూడెంట్ చేసిన ప్రాక్టీస్ మీద, కాన్సెప్చువల్స్ మీద, ఫార్ములా మీద, తర్వాత తను తీసుకున్న టిప్స్ ప్రకారం తనకంటూ ఒక నోట్స్ తయారు చేసుకొని డైలీ దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్కి అనేసరికి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మీద ఫస్ట్ ఇయర్ రాస్తారు, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ మీద సెకండ్ ఇయర్ రాస్తారు. పోటీ పరీక్షలు అనేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కలిపి రాయాలి, ఏ సబ్జెక్టులన్నా కానీ. కాబట్టి ప్రిపరేషన్ అనేది కొంచెము ఇంటెన్సివ్గా ప్రతి విద్యార్థి కావాల్సిందే. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి మొదటి నుంచి ఒక క్రమమైన ప్రణాళికతో పాటు ఒక పర్టికులర్ షెడ్యూల్ ప్రకారం చేసుకొని ముందుకెళ్తే తనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రేపు ఎగ్జామ్ ఉంటే రాత్రి చదివితే అది కాంపిటేటివ్లో సక్సెస్కి వీలు కాదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఫాలో కావాల్సింది.